తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జై శ్రీకృష్ణ. తిరుప్పావై దివ్య ప్రబంధంలో 19వ పాశ్రంలోకి ప్రవేశించాం. గుత్తులు గుత్తుల దీపాలుగా కలిగినటువంటి ఆ గదిలో శయ్య పైన స్వామి అమ్మ పవడించి ఉన్నటువంటి పాసురం ఈ పాసురం సేవిద్దాం. ఎప్పుడు కూడా మిథున చేతి అంటారు, అంటే భార్య భర్త ఇద్దరు కలిసి ఉన్నటువంటి దగ్గర మన ప్రార్థనలు ఉండాలి అని. కుత్తు విளக்கெரியா கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்ற பஞ்சசயனத்தின் மேல் ஏறி கொத்தலரு பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பா வாய்திரவாய் மைத்தடங்கண்ணினாய் நீ உன் மணாளனை எத்தனை போதும் துயிலஜ ஒற்றாய்கான் எத்தனை ஏலும் பிரிவாத்தகில்லாயால் தத்துவமன்று தகவு ஏலோரெம்பாவாய். గుత్తు విளక్కు ఎరియ కోటుకాల్ కట్టిల్ మేల్, గుత్తులు గుత్తులు దీపములుగా కలిగినటువంటి ఆ పంచశయన్ అత్తిన్ మేల్ ఏరి, 5 లక్షణాలు కలిగినటువంటి మంచం అంట. 5 లక్షణాలు అంటండి. ఏంటో తెలుసా? చలికాలంలో వెచ్చగా ఉంటుందట, వేసవి కాలంలో చల్లగా ఉంటుందంట, పరిమళం ఉంటుందంట, సుతిమెత్తగా ఉంటుందంట, పడుకుంటే చాలు గాఢ నిద్రలోకి తీసుకెళ్లిపోతుందంట. ఆ మ్యాట్రెస్ అలాంటిదంట, ఆ మంచం అలాంటిదంట. అలాగే దానికి ఉండేటటువంటి 4 కోళ్లు ఏంటో తెలుసా? మంచానికి కువలయా పీడం అనేటటువంటి మదించిన గజాన్ని చంపి దాని ఆ దంతములనే 4 కోళ్లుగా పెట్టి ఈ గోపికకి అమ్మవారికి చేయించాడట స్వామి. కొత్తలరు పూంగుజల్ నప్పిన్నై కొంగై మేల్ వైతు కిడంద మలర్ మార్బా వాయిదిరవాయ్. అమ్మా, విశాల వక్షస్థలం కలిగినటువంటి ఆ స్వామిని నీ వక్షస్థలానికి లాగా హత్తుకొని ఇద్దరు కూడా పవళించి ఉన్నారా? ఆయన లేవాలి అనుకుంటుంటే నువ్వు ఆపేస్తున్నావా? మైతడం కಣ್ಣಿనాయ్, నీ కాటుక కళ్ళతోటి ఆయనని ఆపేస్తున్నావా తల్లి? ఎత్తనై పోదుం తుయిలజ ఒట్టాయిగాన్, ఎత్తనై ఏలుం పిరివాற்றగిல்லாயால் தத்துவமன்று தகவு என்று ఏలోరెంబావాయ్. తత్వం ఎండ్రు తగవు ఎండ్రు అని అన్వయం అన్నమాట. సో అమ్మా, ఆయన యొక్క విరహాన్ని నువ్వు భరించలేక ఆయనని గట్టిగా హత్తుకొని ఉన్నావు తల్లి. సరే, కానీ మేం కూడా నీ బిడ్డలం కదండి. ఎప్పుడు కూడా అమ్మ నాన్న బిడ్డలు ఉంటేనే కదా పురుషుడు పూర్ణమైనటువంటి పురుషత్వాన్ని కలిగి ఉండేది. ఎప్పుడు తెలుసా? అమ్మతోటి, అంటే భార్యతోటి బిడ్డల్ని ఎప్పుడైతే కంటాడో అప్పుడు పరిపూర్ణమైనటువంటి పురుషుడు అనమాట. అంటే పక్కన భార్య, అటు పక్కన పిల్లలు, అంతా ఒక సంసారం, ఒక కుటుంబం, అలాగా ఒక పరిపూర్ణత్వం. నువ్వు ఎంత గొప్ప పరమాత్మైనా, నువ్వు ఎంత గొప్ప అమ్మవైనా బిడ్డలం మేం లేకుండా పరిపూర్ణత్వం ఎలా వస్తుంది చెప్పు? మేమే కదా నీ బిడ్డలం. స్వామికి మమ్మల్ని దగ్గరికి చేర్చు తల్లి అని పాడుతున్నారు. గుత్తులు గుత్తులుగా ఉండేటటువంటి ఆ దీపములన్నీ కూడా చుట్టూ ఉన్నాయి అంటే వేదాంగములన్నీ కూడా మీ చుట్టూ ఉన్నాయి అని అర్థం. వేదములు, ఉపనిషత్తులు, దర్శన శాస్త్రాలు, కావ్యములు, ఇతిహాసములు, పురాణములు ఇవన్నీ ఏం చేస్తాయంటే పరమాత్మను, ధర్మాన్ని ప్రకాశింపచేస్తాయి. అలాగే వీరిద్దరి పడుకొని ఉన్నటువంటి ఆ మంచం చుట్టూతా అలా ఉన్నది అంటే అర్థం వారే పరమాత్మ, అమ్మ, వారిద్దరిని ప్రకాశింపచేసేవి అవన్నీ కూడా అని అర్థం అన్నమాట. ఇలాగా ఈ పాశురంలో
అమ్మని స్వామిని కలిపి సేవించుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి దృశ్యం కనిపిస్తుంది. తిరుప్పావై ప్రారంభమై 18 పాసురంలో అయిపోయిన 19వ పాసురంలో కానీ మొట్టమొదటిసారిగా స్వామి అమ్మ కలిపి సేవించుకోవటం అనేటటువంటిది మనం ఈవేళ చూసాం. మన జన్మ ధన్యమైంది. ఒక్క అమ్మనే కోరుకున్నాడు రావణుడు, ఒక్క స్వామినే కోరుకుంది శూర్పణఖ. కనుక అలా ఒక్కళ్ళని కోరుకోకండి, ఇద్దరిని కలిపి కోరుకోవాలి, ఇద్దరిని కలిపి సేవించుకోవాలి కదా. అందుకే ఇప్పుడు తిరుమల వెంకన్న స్వామి దర్శనానికి వెళ్ళినా కూడా ఆయన వక్షసీమలో ఉండేటటువంటి అమ్మవారిని అలివేలు మంగ తల్లిని సేవించుకొని శ్రీదేవి భూదేవి వక్షస్థలంలో విరాజమానమై ఉన్నటువంటి దాన్ని ప్రత్యేకంగా దర్శించుకొని స్వామికి నమస్కరించుకోవాలి మనం. అలాగే అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు స్వామిని గురించి స్తుతి చెయ్యాలి కదండి. స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మని గురించిన స్తుతి చెయ్యాలి. అది నిజమైనటువంటి భక్తి అన్నమాట. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి వినా వెంకటేశ్వర ననాదో ననాదో సదా వెంకటేశ్వర అలా స్మరించకండి. ఏమని స్మరించాలి? లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం అనుకుంటూ సేవించాలి లక్ష్మీ స్తోత్రం. అలివేలు మంగాపురం వెళ్ళారు, అమ్మవారిని సేవించుకున్నారు, అప్పుడేం చేయాలి? శ్రీ శ్రీనివాస కులదైవతం నః శ్రీ శ్రీనివాస పరదైవతం నః అంటూ శ్రీనివాస పరంధాముని కీర్తించుకోవాలి అక్కడ. ఇలాగనమాట భక్తి అంటే. అలా సేవిస్తే స్వామికి ఆనందం, ఇలా సేవిస్తే అమ్మకు ఆనందం. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎలా సేవించాలి అనేది మనం సరిగ్గా అర్థం చేసుకొని అలాంటి ఇద్దరు సంతోషిస్తారు మనని చూసి. అంతకంటే ఏం కావాలండి మనకి కదా. కలుద్దాం 20వ పాశురంలో 3 కోటి దేవతల్ని సేవిద్దాం. జై శ్రీకృష్ణ.